ఏమిటి బాలిక, నీ పతిదేవుడు పోటీలకు ఒప్పుకున్నాడో లేదోనని ఆలోచించుచుంటివా? అది కూడా ఒక ఆలోచన గుప్తా గారు, కానీ దానికంటే ముందు ఇంకొకటి ఉంది. ఏమిటో అది? ఇప్పుడు మను ఉంది కదా, ఎందుకు భాగి కాంపిటీషన్ వెళ్ళడానికి సపోర్ట్ చేసింది? ఆ ఆలోచన మాత్రం నా మైండ్ లో నుంచి పోవట్లేదు గుప్తా గారు. అంటే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానంటారా? మను క్యాజువల్ గానే చెప్పిందా? ఏంటో గుప్తా గారు, ఆయన సైన్ పెట్టారో లేదో తెలియట్లేదు. మనో చూస్తేనేమో సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు. కాసేపు వేచి ఉండుము, తమరి అన్ని ప్రశ్నలకు సమాధానములు దొరుకును. అవునా? మరి ఇంకో డౌట్ ఉంది నాకు. మరొక సందేహమా? సంధింపుము. ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, అసలు ఆయన ప్రాబ్లం ఏంటి? భాగ్యతో కలిసి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి వెళ్ళొచ్చు కదా. భాగ్య ఆ కాంపిటీషన్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, ఎందుకు విన్ అవ్వాలనుకుంటుందో చెప్పిన తర్వాత కూడా ఆయన ఎందుకు అలా ఉంటున్నారు? బాలిక, ఇదే ఆవేశము నీ పతిదేవునిపై ప్రదర్శించినచో ప్రమాదము. అది కాదు గుప్తా గారు, భాగ్య డబ్బులు అడిగింది ఎందుకు? ఆ పిల్లల కోసమే కదా, అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. నీ మాటలో న్యాయమున్నది బాలిక, కానీ నీ ఆవేశమును తగ్గింపుము. బాలిక, తమరి ప్రతి ఒక్క సందేహమునకు సమాధానము నీ సహోదరియే చెప్పును. కరెక్టే గుప్తా గారు, అన్నింటికి భాగ్యే సమాధానం చెప్పాలి. ఆహా, ఏం టైమింగు! కరెక్ట్ టైంకి భాగ్య వచ్చింది. అడిగేస్తా. బాలిక, భాగ్య భాగ్య అక్క, ఏంటక్క ఇంత పొద్దునే వచ్చారు? అంతా ఓకేనా? అంతా ఓకేలే, కానీ ముందు చెప్పు, ఆయన ఫామ్ మీద సైన్ చేశారా లేదా? లేదక్క, చేయలేదు. పొద్దునే నేను లేచేసరికి నా పక్కన కూర్చొని సైన్ చేసి నీకోసమే చేసేసాను అని రొమాంటిక్ గా చెప్తారనుకున్నానక్క. అవన్నీ కల్లోనే కానీ నిజంగా జరగవని అర్థమైపోయిందక్క. అంటే ఇప్పుడు నువ్వు కాంపిటీషన్ కి వెళ్ళట్లేదా? లేదక్క, చిత్రకి వెళ్ళాలని రాసి పెట్టినట్టుంది. ఏం చేస్తాం, ఆ పిల్లలకి సాయం చేసే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వలేదనుకుని ముందుకెళ్ళిపోవాలి. అలా జరిగే ఛాన్సే లేదు భాగి. నేను చెప్పినట్టే జరిగి తీరుతుందే.